గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. కనరో భాగ్యము కలియుగ వైకుంఠము. తిరుమలలో అర్ధరాత్రి తర్వాత తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు. తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె. మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర. 31న తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచి పాలన. ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్. రాచకొండ పేరు మల్కాజ్గిరిగా మార్పు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు. 5 వరకు సమావేశాలు. ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఎస్సీలో నిర్ణయం. 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని విపక్షాల డిమాండ్. మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు. 1న ముసాయిదా ఓటర్ల జాబితా, 10న తుది జాబితా ప్రచురించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం. కలిసి చదివి కళల ప్రపంచానికి చేరి స్నేహితురాళ్ల విషాదాంతం. అమెరికాలో 2 తెలంగాణ యువతుల దుర్మరణం. సభలో తగ్గేదేలే. మంత్రులు, ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి. భారస చెప్పేవి అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలి. అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు. అర్ధరాత్రి ఎలమంచిలి సమీపంలో దుర్ఘటన. 2 బోగీలు పూర్తిగా, 1 పాక్షికంగా దగ్ధం. మంటల్లో చిక్కుకొని 1 మృతి. ఇప్పుడు సాక్షి. ఈసారి ఎదురుదాడే. మంత్రులు, ప్రభుత్వ విపులు అటాక్ మోడ్లోకి రావాలి. ఆరావళి వివాదంలో మలుపు. ఆరావళి పర్వత శ్రేణిలో 100 మీటర్లు పైగా ఎత్తున్న వాటినే పర్వతాలుగా పరిగణిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. 79,000 కోట్లతో రక్షణ కొనుగోళ్లు. సైన్యం సామర్థ్యం పెంపొందించడానికి 79,000 కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరు. మీసాలు పెంచడం సులభం, పాలన చేయడమే కష్టం. కేటీఆర్. పాలమూరుపై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం. కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి నీళ్లపై చర్చకు ప్రిపేర్ అవుతున్నారు. కారాగారంలోనే సెంగార్. రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదును రద్దు చేసి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. శాంతి ఒప్పందానికి చేరువలో. ఉక్రెయిన్ రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. వర్సిటీలకు ఊపిరిపోయండి. ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ల విజ్ఞప్తి. మీ చేతగానితనంతోనే రాష్ట్రానికి నష్టం. దాన్ని దాచిపెట్టి మమ్మల్ని బద్నాం చేస్తారా? మంత్రి ఉత్తమ్. కాంగ్రెసే పాలమూరును అడ్డుకుంది. ప్రాజెక్టు 10 అనుమతుల్లో మేము 7 సాధించాం. హరీష్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ని ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు. గ్రేటర్ పరిధిలో 4 కమిషనరేట్లు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఫ్యూచర్ సిటీ పునర్విభజన. సైబరాబాద్ కమిషనర్గా ఎం రమేష్, మల్కాజ్గిరి అవినాష్ మహంతి బదిలీ. హైదరాబాద్ సిపిగా సజ్జనర్ కొనసాగింపు. 14 ఏళ్ల నాటి కేసులో ఉరిశిక్ష. 2011లో హైదరాబాద్లోని భరత్ నగర్లో మహిళ హత్య. దగ్గర బంధువే నేరస్తుడు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు. రైలు బోగిల్లో మంటలు. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని 2 ఏసీ కోచులు బుగ్గి, 1 మృతి. ఏపీలోని ఎలమంచిలి వద్ద ఘటన. మృతిన్ బ్యాగ్లో 5.8 లక్షలు పసిడి. గాలిపైన కొంత నగదు. బ్రేక్ బైండింగ్ కారణంగానే మంటలు. సంక్రాంతి టోల్ భారం సర్కారుదే. పండక్కి ఊరెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 నెలల ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూలు పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిపేందుకు సన్నద్ధం. నేటి నుంచే వార్డుల విభజన. 10న తుది ఓటర్ జాబితా వెల్లడి. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సీసీ. 25 డేస్ సింగిల్ డిజిట్. రాష్ట్రంలో ఈ ఏడాది చలి కొత్త రికార్డులు. ఎగిసిపడిన వెండి ధర. ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డ్. కిలో 2.54 లక్షలు. ఆ తర్వాత గంటకే 21,000 పతనం. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో తగ్గిన ధర. పసిడి జీడీపీని మించి భారతీయుల వద్దనున్న బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు. మన జీడీపీ 4.1 లక్షల కోట్ల డాలర్లే. ఇప్పుడు వెలుగు. హిందువుల ఇండ్లకు నిప్పు. బంగ్లాదేశ్లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీప్ దాస్ను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. ఫిరోజ్పూర్ జిల్లాలో హిందూ ఫ్యామిలీలు ఉంటున్న 5 ఇండ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వెండి ఒక్కరోజే 21,000 డౌన్. వెండి పరుగుకు బ్రేక్ పడింది. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన సిల్వర్ ధర సోమవారం ఒక్కరోజే 21,000 పడిపోయింది. శనివారం కేజీ వెండి 2,54,174 ఉండగా అది సోమవారం 2,33,120కి దిగొచ్చింది. అలా వచ్చి ఇలా వెళ్ళి జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం.
ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. ఆరవల్లి పర్వతాలపై ఆర్డినెన్స్ వెనక్కి. హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి 4 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే. విచారణ జనవరి 21కి వాయిదా. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతాం. అన్నిటిపై అసెంబ్లీలో చర్చిద్దాం. రెడీగా ఉండండి. మంత్రులు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరును 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? ఉత్తమ్కు రేవంత్ గాలి సోకింది. అన్నీ ఉత్తమాటలే. హరీష్ రావు. ఈ ప్రాజెక్టును కోర్టులో అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డే. డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అవుతున్నా మౌనం ఎందుకు? సొంత శాఖపై పట్టు లేదు. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో? అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్చాట్. గ్రామీణ క్రికెటర్లు సత్తా చాటాలి. ఇందుకు గొప్ప వేదిక కాకాటోర్నే. మంత్రి వివేక్. మేడిగడ్డను పేల్చేశారు. ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే? కేటీఆర్. నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు. పాత బాస్కు కోపం వస్తుందనే పాలమూరును పండబెట్టిండని కామెంట్. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్. పాలమూరుకు 90 టీఎంసీలు తగ్గేదేలే. ఇదే మా విధానం. మంత్రి ఉత్తమ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 3 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక ఇబ్బందులు. అప్పులు భారంగా మారడంతో మనస్తాపం. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. నీళ్లు నమిలిన మంత్రి. పాలమూరు ప్రాజెక్టుపై మరోసారి ప్రిపేర్ అయ్యారని ఉత్తమ్. డాక్యుమెంట్ లేక మీడియా ముందు తెల్లముఖం. నీళ్లివ్వండి, నిధులివ్వండి. భూమి ఇచ్చిన రైతుతో బంతాట. ఫార్మా పరిహారానికి చేతులు రాని కాంగ్రెస్ సర్కార్. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి. అసెంబ్లీ బయట కూడా మాటల్లో సంస్కారం కనబడాలి. విమర్శ, ఖండన రెండింటిని ఉందంగా స్వీకరించాలి. నన్నేమన్నా పట్టించుకోను. నా తండ్రిని అంటే ఊరుకోను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ. పోరుకు రంగం సిద్ధం. జనవరి 10న ఓటర్ల తుది జాబితా. రాష్ట్రంలోని 111 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రెడీకి ఎస్ఈసీ ఆదేశం. షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్. ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలి. న్యాయం జరిగే వరకు బీటీఎన్జీఓలు తగ్గేదేలే. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్. కోపెన్పల్లిలో 167వ రోజుకు చేరిన దీక్ష. ప్రభుత్వాన్ని నమ్మి పంటను అమ్మి తప్పు చేసినాం. పాలమూరు ద్రోహి ఉత్తమ్. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఆపాలని చూశారు. ఇరిగేషన్ మంత్రికి రేవంత్ రెడ్డి గాలి సోకినట్టుంది. 90 టీఎంసీలకు గాను 40కి తగ్గించారా లేదా? డీపీఆర్ వాపసు వచ్చినా ఏడాదైనా మౌనం ఎందుకు? బీఆర్ఎస్ హయాంలో 7 అనుమతులు తెచ్చినాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 3 డీపీఆర్లు వాపస్. 15 రోజులు సభ జరపాలని బీఎస్సీలో అడిగినాం. 16 హౌస్ కమిటీలు భర్తీ చేయాలని కోరినాం. మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు.